ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు. మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 7. డు నాట్ పుట్ ద లార్డ్ యువర్ గాడ్ టు ద టెస్ట్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము ఎంతో ప్రాముఖ్యమైన నియమము. ఇక్కడ అపవాది అయిన సాతాను పరిశుద్ధ పట్టణంనకు యేసయ్యను తీసుకుని పోయి దేవాలయ శిఖరంలో ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దూకు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని అడుగు అని శోధిస్తాడు. అప్పుడు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు అని యేసయ్య అపవాదికి వాక్యం ద్వారా జవాబిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని వాక్యాన్ని భయభక్తులు కలిగి పాటిస్తున్నప్పుడు నీ కష్టంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులలో అపవాది దేవుని వాక్యాన్ని నీకు తప్పుగా వక్రీకరిస్తాడు. నీవు చదివింది తప్పుగా అర్థం చేసుకునేటట్లు చేస్తాడు. దేవుని వాక్యాన్ని నీకు అసందర్భంగా చూపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని గ్రంథాన్ని, వాక్యాన్ని నిత్యము చదవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వాక్యం అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని కంప్లీట్గా అర్థం చేసుకుంటావో, అర్థం చేసుకున్న వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, అప్పుడు నీకు వచ్చే ప్రతి శోధనని నీవు జయిస్తావు. ప్రతి నష్టం మీద నీవు విజయం సాధిస్తావు. ప్రతి అపజయం మీద నీవు విజయం సాధిస్తావు. ప్రతి పాపము మీద నీవు విజయం సాధిస్తావు. సో మై డియర్ ఫ్రెండ్, reading the scripture is very important in our daily life to glorify the Lord Jesus Christ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన దేవుని శోధింపక నిత్యము ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మమ్ములను వాక్యంలో స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాము. యేసయ్య, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని సాతాను శోధన నుండి రక్షించుమని రక్షకుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.